అశోక్, ధర్మస్థలి పవిత్ర పుణ్యక్షేత్రం. వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అనూహ్యంగా దానికి సంబంధించి ఒక స్కావెంజర్ ఇచ్చిన రిపోర్ట్ భీమా అనే వ్యక్తి ఇచ్చారు. సమ్ ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇక్కడ చాలా మృతదేహాలను నేనే పూడ్చిపెట్టాను. సో నేను భయపడి చెన్నై వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఆ తప్పిదం అనేది నన్ను తొలిచివేస్తుంది కాబట్టి ఈ రోజు నేను బయట పెడుతున్నాను అని అన్నారు. తర్వాత సుజాత అన్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ అవును. వచ్చాం. అవును. ఇప్పుడు అనూహ్యంగా మనం చూస్తే అవంతా మాట మార్చేసినట్టు భీమా, సుజాత కూడా నేను చెప్పిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది కూడా తప్పుడుదే ఇలా చెప్తూ ఉంది కదా. టోటల్ ఎపిసోడ్లో అసలు ఏమై ఉండొచ్చు అంటారు? బేసిక్‌గా ఈ ధర్మస్థల ఇన్సిడెంట్ జరిగింది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ ప్రదేశానికి సంబంధించి ఇదేంటంటే ఒక మారుమూల అడవి ప్రాంతానికి సంబంధించి ఆ మధ్యలో ఉండేటువంటి ఒక టెంపుల్. ఎప్పటినుంచో ప్రాముఖ్యతతో ఒక మంచి పేరు మోసిన ఇప్పుడు మన తిరుమల ఎంత ఫేమస్సో కర్ణాటకకి సంబంధించి కూడా ఈ ధర్మస్థల అనేది కూడా ఒక అవును. ఫేమస్ టెంపుల్. మెయిన్‌గా అక్కడ శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే గత కొంతకాలంగా ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ ఒక 2, 3 వుమెన్ మిస్సింగ్ కేసుకి సంబంధించి జరుగుతూ వచ్చాయి. అక్కడ ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ అదే మెడికల్ ఇన్ ద సెన్స్ నర్సింగ్ కాలేజ్. సో ఎక్కువగా అక్కడికెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి కొంతమంది పాస్ అవుట్ అయ్యి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళేది. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఆ టైంలో ఒక 2, 3 మిస్సింగ్ కేసెస్ నమోదవుతూ వచ్చాయి. మహిళలకు సంబంధించి దట్టు కూడా ఆడపిల్లలకు సంబంధించి మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి. సరే అది ఎందుకు నమోదైంది ఆ మిస్సింగ్ కేసు అంటే ఏమన్నా లవ్ అఫైర్‌కి సంబంధించి ఏమైనా జరిగిందా? లేదంటే ఇంకోటి ఏమైనా జరిగిందా? లేదంటే నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒకవేళ ఈ కిడ్నాప్‌లు ఇవేం కాకుండా ఇప్పుడు ఏదైతే ఆరోపిస్తున్నట్టు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళందరిని తీసుకెళ్ళి అత్యాచారం చేసి, చంపేసి ఇలా పూర్తి చేసి అనేటువంటి ఇన్సిడెంట్ ఏదైతే చెప్పారో ఇదే ఏమైనా జరిగిందా? ఇయన్నీ కూడా పెద్ద 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 స్పెక్యులేషన్స్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌లే లేవని చెప్పేసి ఒక చర్చ. ఇప్పుడు సిట్ అంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో, ఆ ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ ఆ సిట్ టీమ్ వెళ్లి ఆ ధర్మస్థల పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చూస్తే అసలు గతం నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్‌లే నమోదు అవ్వనటువంటి పరిస్థితి. సో, ఇన్సిడెంట్స్ అన్నిటిని చూసుకుంటూ అలా అనుకుంటే ఉన్నప్పుడు ఇవన్నీ మిస్సింగ్ డెడ్ బాడీసే కదా. అదే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకున్నప్పుడు నిజంగానే అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అయితే రీసెంట్‌గా కొన్ని మంత్స్ బ్యాక్ ఇలానే ఒక మిస్సింగ్ కేస్ అక్కడ ఫైల్ అవుతూ వచ్చింది. ఆ ఫైల్ అయినటువంటి నేపథ్యంలో చెన్నయ్య ఎవరైతే అక్కడ ధర్మస్థలలో పనిచేసేటువంటి ఒక స్వీపర్ అంటే శుభ్రం చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుడు. పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉంటాడో అతను రిటైర్డ్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట మళ్ళీ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ అక్కడ బతికేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఎందుకో ఒక నైటు అతను ఎందుకో రియలైజ్ అయ్యాడో ఏం జరిగిందో తెలీదు కానీ, నేను ఇంతమందిని చంపేశాను. దీనికి సంబంధించి దీని వెనకాల కొంతమంది వ్యక్తులున్నారు. వాళ్ళందరూ కూడా ఆ నర్సింగ్ కాలేజీలో కావచ్చు, లేదంటే అక్కడికొచ్చేటువంటి పర్యాటకులను కావచ్చు, వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి, వాళ్ళ మీద అత్యాచారం చేసి, వాళ్ళని చంపేసి, ఆ శవాల్ని నా చేత బూడ్పిచ్చేసేవాళ్ళు అని చెప్పేసేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఫస్ట్ అక్కడ లోకల్‌గా చెప్పినప్పుడు ఇదంతా కూడా అబద్ధమేమో అనేటువంటి ఒక చర్చ కూడా అయింది. ఎప్పుడైతే ఆయన నేను దీనికి సంబంధించిన విషయం మొత్తాన్ని బయట పెడతాను. దీని వెనకాల చాలా పెద్ద వ్యక్తులున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలను కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, ఈ కేసును కూడా తారుమారు చేసేటువంటి ఒక పెద్ద వ్యక్తులు అని చెప్పేసేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడము, సుప్రీం కోర్ట్‌కి వెంటనే కర్ణాటక గవర్నమెంట్‌కి ఆర్డర్స్ ఇవ్వడము, మీరు అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో, ఏంటో ఫుల్ ఫైండ్ ఔట్ చేయమని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ చెప్తే, కర్ణాటక గవర్నమెంట్ అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని సిట్‌ని ఏర్పాటు చేసి, ఈయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని అన్నిటిని కూడా ప్రూఫ్స్‌తో సహా తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అయితే అప్పటి వరకు కూడా ఈ ధర్మస్థలకి సంబంధించిన ఇష్యూ మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడా మాట్లాడలేదు. అంతా కూడా చిన్న చిన్న వ్యక్తులు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అవును. వీళ్ళందరూ ఎళ్లి అక్కడికెళ్ళి వీడియోస్ షూట్ చేయటము. ఇదే ధర్మస్థల అసలు ధర్మస్థలకి సంబంధించి ఇక్కడే ఇతన్ని పాతిపెట్టేశారు. వాళ్ళందరిని కూడా ఆ మహిళలందరిని కూడా ఇక్కడే చంపేసి ఇలా పెట్టారు, అలా పెట్టారు. ఇలాంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీడియాలో ఫేమస్ అయిపోయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా రిసర్చ్ చేస్తారు. నిజంగానే ఏం జరిగింది, ఏంటి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కూడా గ్యాదర్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏం జరిగింది, ఎవరైతే ఈ చెన్నయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నారో, ఆ వ్యక్తినే సిట్ అరెస్ట్ చేసింది. ఎందుకంటే నిజంగానే వేల శవాల్ని నేను వందల శవాలను అక్కడ నేను బూట్ చేశాను. ఇన్ని స్కెలిటన్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా వాళ్ళందరూ కూడా నా మీద వచ్చి ఆ దెయ్యాల గమార నా మీద వచ్చి నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇలా ఒక సినిమాటిక్ రేంజ్‌లో ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఇప్పుడు పోలీసులు డైరెక్ట్‌గా సిట్‌కి సంబంధించి అధికారులు డైరెక్ట్‌గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేసరికి ఇదేంటి అసలు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి? ఈయన ఒక నిజం చెప్తున్నాడు కదా! ఈయన ఒక బాధితుడు కదా! దీనికి సంబంధించి ఇలా ఘటన జరిగిందని చెప్పేసి నిజం చెప్పేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ అతను చెప్పినట్టుగా అక్కడ పెద్దగా
స్కెలిటన్స్ ఏం కనబడలేదు, మృతదేహాలు కనబడలేదు. మీన్స్ ఇప్పటికైతే అవి స్కెలిటన్స్ అయిపోతాయి కదా, అవును. పెద్దగా దొరకలేదు అనేది కూడా నేషనల్ మీడియా కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈయన చెప్పేటువంటి ఆయన ఈయన కూడా డైరెక్ట్ తీసుకెళ్లారు. అంటే ఎక్కడ పాతి పెట్టాలో తెలియాలంటే ఇతనే కావాలా, ఎందుకంటే ఇతనే కదా పాతి పెట్టింది. ఆ గుడి బ్యాక్గ్రౌండ్ సమీపంలో ఉండేటువంటి అడవిలో పాతి పెట్టామని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. ఇతను చెప్తున్నప్పుడు ఇతన్నే తీసుకెళ్లి మీరు ఎక్కడెక్కడ పాతి పెట్టారో చూపిండి అని చెప్పేసి. సరే అది తవ్వుతున్నప్పుడు పెద్దగా ఏం జరగదు, ఒకటో రెండో దొరికినాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అవి కూడా డిఎన్ఏ పరీక్షలు చేసి అవి నిజంగానే ఆడవాళ్ళవా మగవాళ్ళవా లేదంటే ఏంటి, అసలు వీళ్ళు ఏ ప్రాతిపదికన చనిపోయారు, అంటే ఎవరు నిజంగానే ఎవరిని అత్యాచారం చేసి చంపేశారా ఏంటి, ఇవన్నీ కూడా విత్ డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత వీటన్నిటి కూడా రిపోర్ట్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఈయన చెప్తుంది నిజమా కాదా అనేది వెరిఫై అవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దానికి అది లాంగ్ ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి దానికి టైం ఉంది. అయితే ఇప్పుడు ఏంటి ఈయన చెప్పే స్టోరీకి అక్కడ వీళ్ళు సిట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అక్కడ జరుగుతున్నటువంటి స్టోరీకి ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు. ఎందుకంటే ముందు జరిగినంత ఎక్స్ప్లోజను ఇప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు జరగట్లేదు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు అసలు ముందేంటంటే ఒక స్టోరీ మొత్తం అల్లేసేశారు. ఇంతమందిని చంపేశారు, ఇంతమందిని అత్యాచారం చేశారు, ఇదిగో రోజు నేను భుజాన్ని వేసుకుని వాళ్ళ శవాలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ బూట్ చేసి పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఒకటి వల్ల సాధ్యం అవుతుంది అది అంటే ఇదే నిర్ణయం. దీని వెనకాల వేరే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. అవును, ఆ వ్యక్తులు ఎవరు? ఆ ధర్మస్థానం ఒక్క వ్యక్తి. ఇప్పుడు అలాంటి స్కావెంజర్స్ కనీసం ఒక ఇద్దరు, మినిమం ఇద్దరైనా ఉండాలిగా. అవునండి. ఇప్పుడు ఒకవేళ మేము అతను ఉన్నాడో లేదో ఇంకొక అతను, లేదంటే అలా ఏం అవసరం లేదు నువ్వు ఒక్కడవే తీసుకెళ్ళి, ఎందుకంటే లాయల్ మనిషి అని చెప్పేసి నేను చెప్తున్నాను. వాళ్ళందరూ నన్ను మాత్రమే నమ్మేవాడు, ఇంకెవరిని నమ్మేవాళ్ళు కాదు అని చెప్పేసి అతను చెప్తున్నాడు కదా. సో ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు ఇతను తీసుకెళ్ళి ఇతనే చేయించవచ్చు కదా. సో దానికి వేరే వర్షన్స్ చాలా ఉండొచ్చు, కారణాలు ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చాలా ఉండొచ్చు. కానీ ఇతను చెప్పేటువంటి పర్సెప్షన్ చూసి ఇతని వ్యూ చూస్తున్నప్పుడు మాత్రం మనకి అతను చెప్పినటువంటి విషయాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా జరుగుతుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఫస్ట్ అసలు ఇతన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇదేంటి, మీరు ఎందుకు ఇలా చెప్తూ వచ్చారు, మీరు అక్కడ టెంపుల్లో పనిచేస్తూ వచ్చారు, ఆ తర్వాత ఇంతకాలానికి ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు ఆ టెంపుల్ నుంచి వెళ్ళిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఒకవేళ మీకు భయం ఉందో లేదంటే ఇప్పటికైనా ఈ నిజం బయటికి రావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఇంతకంటే ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు. రెండో పాయింట్, మీరు డైరెక్ట్గా ఇంత మీడియాలో ఇంత ఎక్స్ప్లోజింగ్ జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్, ఈ ఇష్యూకి సంబంధించి ఏంటి ఫెమిలియర్ అవ్వడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేశారా, లేదంటే నిజంగానే అలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు అంతా కూడా విచారిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక పర్సన్కి సంబంధించి చెప్పిన దాన్ని విచారణ జరిగినప్పుడు లేదంటే విచారణ చేసినప్పుడు అది నిజం అనేది తెలియకపోతే ట్రూత్ బయటికి రాదు కదా. అవును, ట్రూత్ బయటికి రావాలంటే అసలు ఏంటి ప్రాపర్గా ఏం జరిగిందని చెప్పేసి అతను చెప్పాలి. అతను చెప్పిన వర్షన్ ఒకలాగా కనిపిస్తుంది, పోలీసులు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తున్న వర్షన్ ఇంకోలాగా అనిపిస్తుంది. సో ఎక్కడా కూడా పొందరు అనేది, ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్గా జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా అతను చెప్పింది ఇప్పుడు అతను అసలు నిజం చెప్పాలి. అవును, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో, నిజంగా ఎంతమంది ఆడపిల్లల్ని చంపేసి ఇలా అత్యాచారం చేశారని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అతనికి మనసు చెల్లించి ఉండాలి కదా. అంతమంది నేనే ఒక పాపం చేస్తున్నాను, వాళ్ళు పాపం చేశారు, నేను ఇంకో పాపం చేస్తున్నాను అని చెప్పేసి ఇతనికి తెలుస్తున్నప్పుడు అతను ఒక దాంట్లో రియలైజ్ అవుతాడు కదా. దాంతోపాటు అట్లీస్ట్ ఇతన్ని తీసుకెళ్ళి పూడ్చిపెడుతున్నప్పుడు వాళ్ళ ఫేసు ఐడెంటిటీలో ఏవో ఒకటి తెలుస్తూ ఉంటాయి కదా. ప్యారల్గా మిస్సింగ్ అయినటువంటి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా అక్కడ ఉంటాయి కదా. సో వీటిని మ్యాచ్ చేసి చూసినప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంటే ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి సిచ్యువేషన్కి సంబంధించిన అక్కడ స్కెల్టన్సే జరగట్లేదు. లేదంటే ఇంకో అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు అనుకోండి, ఆ అబ్బాయికి సంబంధించిన స్కెల్టనే దొరకట్లేదు. ఎక్కడా కూడా అతను చెప్పినటువంటి ఆ ఏరియాకి సంబంధించి ఎక్కడా కూడా మ్యాచ్ అవును పరిస్థితి. ఇప్పుడు ఇతను చెప్పిన దాని ప్రకారం చాలా మంది, ఒక వందల సంఖ్యలో చెప్తున్నట్టు ఉన్నారు. చాలా మంది, ఒక 158 మంది ఏమో చనిపోయారు చెబుతున్నప్పుడు కనీసం అందులో ఒక 5గురు అన్న కంప్లైంట్ ఇచ్చి ఉండకపోతారా? అంటే కంప్లైంట్లు ఇచ్చారు, రిజిస్టర్ చేయలేదని చెప్పేసి ఆరోపణ. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అంటే అదే మేము పలానా టైంలో కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు తీసుకోలేదని వాళ్ళ పేరెంట్స్ వచ్చన్నా మాట్లాడతారుగా, కొన్ని రిలేటివ్స్ వచ్చన్నా మాట్లాడతారు. ఇక్కడ ఇంకో మెయిన్ ఏంటంటే ఆ ఆలయాన్ని సంరక్షిస్తున్నటువంటి హెగ్డే కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళంతా కూడా పొలిటికల్గా కావచ్చు, అక్కడ వాళ్ళ డామినేషన్తో నడిచేటువంటి ఒక సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఉన్నారు. సో పోలీసులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, లేదంటే పోలీసులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు నమోదు చేయలేదు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో కూడా వాళ్ళను కూడా బెదిరించి, వాళ్ళను కూడా డబ్బులు ఇచ్చో లేదంటే ఇంకొకటి చేసి వాళ్ళని కూడా బెదిరించి కేసులు పెట్టనీయకుండా చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. గతంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని మీద ఇంత పెద్ద ఎత్తున పోరాటం వచ్చినా కూడా దాన్ని లీడ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక స్పెషల్గా తీసుకొని దానికి సిట్టేసి దీన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేయండి అంటూ కూడా చెప్తూ వస్తుంది. సో ఇంకా గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే
ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, అవును. అంశాలు ఆధారాలు లేకుండా ఎన్ని కామెంట్లు అయినా చేయొచ్చు. కానీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు నిజం అనేది బయటికి రావాలంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. పోలీసులు దానికి సంబంధించి ఈరోజు ఆ వ్యక్తిని, చెన్నయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నిజం రాబట్టిన తర్వాత నిజంగానే ఇలా జరిగిందా ఏంటి, దీని వెనక ఎవరున్నారు ఏంటి, ఆ కారణాలన్నీ తెలుసుకోవడానికి కూడా పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీడియాలో ఏదైతే ఎక్స్ప్లోజన్ జరిగిందో, మీడియా ఏదైతే నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేసింది. మీడియా అంతా కవర్ చేస్తూ వచ్చింది కదా, అక్కడ మాత్రం ఇప్పుడు భిన్నంగా న్యూస్ వస్తూ ఉంది. పోలీసులు ఏమో రివర్స్గా. అంటే ఇప్పుడు రెండు జరగాలి. ఒకటి, అతను ఎందుకు ఒకళ్ళు అబద్ధం చెప్పుండుంటే ఎందుకు అబద్ధం చెప్పుండాలి. చెప్పాడు లేదు ఒకళ్ళు అతను చెప్పింది నిజమే అయితే మరి ఆ స్కెలిటన్స్ ఏవి, దాని తగ్గ ఆయన ఆధారాలు పూడ్చిపెట్టాయని ఏవి? చెప్తున్నాడు కదా, ఆ. పూడ్చిపెట్టాయని అతనే చెప్తున్నప్పుడు ఆ అవన్నీ skeletons అన్ని ఏమైపోయాయి? కనిపెట్టాలి. దీని మీద ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు అతను అరెస్ట్ చేశారు. మరి దాని మీద పోలీసులు కావచ్చు, సిట్ కావచ్చు, ఏం రెస్పాన్స్ ఇచ్చి దీనికి సంబంధించిన న్యూస్ని ఎలా చూడాలి, త్వరితగతిన బయట పెట్టాలని కూడా మనం కూడా కోరుకుందాం. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వర్ణ.